Good morning students, welcome to our DGR physics channel. Today discuss about the topic errors in measurements. ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటంటే ఎర్రర్స్ గురించి, అదేవిధంగా అబ్జల్యూట్ ఎర్రర్ గురించి, అదేవిధంగా మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ గురించి, అదేవిధంగా రిలేటివ్ ఎర్రర్ అండ్ పర్సంటేజ్ ఎర్రర్ గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఈరోజు క్లాస్లో మనం ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్స్ అంటే మెజర్మెంట్స్ అనేవి ఓకే ఎన్ని టైప్స్లో ఉంటాయి అంటే ఎర్రర్స్ అంటే మనం ఏం చెప్పచ్చు, మనకి ఎర్రర్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. ఎర్రర్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. ఓకేనమ్మా, ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్స్. ఎర్రర్ మీన్స్ ఓకే ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్స్. Errors in measurements, errors are broadly classified into 3 types. The first one is systematic error, and second one is random error, and third one is gross error. ఓకే, ఈ రోజు క్లాస్లో ఈ 3 ఎర్రర్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, సిస్టమాటిక్ ఎర్రర్ గురించి డిస్కస్ చేద్దాం ఈ రోజు క్లాస్లో. సిస్టమాటిక్ ఎర్రర్, ర్యాండమ్ ఎర్రర్, గ్రాస్ ఎర్రర్ అంటే ఏంటి? ఓకే, ఇవన్నీ ఏంటి? ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్స్ అన్నమాట. అంటే ఎర్రర్స్ అనేవి ఎన్ని మెజర్మెంట్ చేస్తే ఎన్ని టైప్స్ ఉంటాయి. ఓకేనమ్మా, సిస్టమాటిక్ ఎర్రర్ అంటే సిస్టమాటిక్ ఎర్రర్ అంటే ఒక సిస్టమాటిక్గా ఉండాలి. ఇప్పుడు సిస్టమాటిక్గా వర్క్ చేసుకోవాలి అనేది అంటే సిస్టమాటిక్ అంటే ఇప్పుడు ఈ రోజు మనం ఎంతైతే వర్క్ చేసామో నెక్స్ట్ డే కూడా అంతే వర్క్ చేయాలి, ఆ థర్డ్ డే కూడా అంతే వర్క్ చేయాలి. దట్ ఈస్ ద సిస్టమాటిక్ వర్క్. ఓకే, అదేవిధంగా సిస్టమాటిక్ ఎర్రర్ అంటే ద ఎర్రర్ విచ్ tends to occur in one direction is known as systematic error. ఓన్లీ వన్ డైరెక్షన్లో ఉండాలి. అంటే ఇక్కడ వచ్చే ఎర్రర్స్ అనేవి వస్తే మొత్తం పాజిటివ్లో ఉండాలి, ఒకే వాల్యూ ఉండాలి. లేకపోతే అన్నీ నెగిటివ్లో ఉండాలి, ఒకే వాల్యూ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ సిస్టమాటిక్ ఎర్రర్. ఓకేనండి, అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, అంటే ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్ని పాజిటివ్లో అయినా ఉండాలి, మొత్తం అని నెగిటివ్లో అయినా ఉండాలి. వీటిని మనం సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మ్యాన్ అంటే మై ఫ్యామిలీ, మ్యాన్ అండ్ ఉమెన్, బాయ్ అండ్ గర్ల్. ఓకే, ఈ 4 మెంబర్స్ కూడా డిఫరెంట్ వెయిట్స్తో ఉంటారు. ఇప్పుడు మనకి మ్యాన్ తీసుకున్నాం, మ్యాన్ యొక్క వెయిట్ ఎంత ఉంది? ఇక్కడ మనకి 72 kg ఉందనుకుందాం. అంటే యాక్చువల్గా అది వెయిట్, ఒరిజినల్ వెయిట్ 72 kg. ఉమెన్ యొక్క వెయిట్ 55.5 kg, అండ్ బాయ్ యొక్క వెయిట్ 42.5 kg, అండ్ గర్ల్ యొక్క వెయిట్ 33 kg. ఓకే, ఈ 4 మెంబర్స్ యొక్క వెయిట్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇప్పుడు వేయింగ్ మిషన్లో రీడింగ్ చేశాను నేను. అంటే రీడింగ్ ఫ్రమ్ ద స్కేల్ అంటే వేయింగ్ మిషన్ అనమాట. రీడింగ్ ఫ్రమ్ ద స్కేల్ రీడింగ్ చేసినప్పుడు ఈ మ్యాన్ యొక్క వెయిట్ మెజర్ చేసినప్పుడు 72.5 kg వచ్చిందండి. ఓకేనా, 72.5 kg వచ్చింది. అది ఉమెన్ యొక్క వెయిట్ చూసినప్పుడు ఎంత వచ్చింది? 56 kg వచ్చింది. అదే బాయ్ యొక్క వెయిట్ చూసినప్పుడు 43 kg వచ్చింది. గర్ల్ యొక్క వెయిట్ చూస్తే 33 kg వచ్చింది. ఓకేనండి, అంటే ఇక్కడ మనకి ఎర్రర్ ఎంత, దీనికి ఎర్రర్ డిఫరెన్స్ ఎంత? ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఎర్రర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ అని మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇందులో ట్రూ వాల్యూ ఏంటి, ఇందులో మెజర్డ్ వాల్యూ ఏంటి? అంటే మనకి 72 అనేది ట్రూ ఒరిజినల్ వాల్యూ అది. అంటే మనకి ఏం చెప్పచ్చు, మనకి దిస్ ఈజ్ ద ట్రూ వెయిట్ అంటే ట్రూ వాల్యూ. ఇది ఏంటంటే ఇది టీవీ అని చెప్పచ్చు. అంటే ఈ వాల్యూస్ అన్నీ కూడా ట్రూ వాల్యూస్ అవుతాయి. ఈ వాల్యూస్ అన్నీ కూడా ట్రూ వాల్యూస్. ఓకే, ఇలా రాద్దాం. ఓకే, దిస్ వాల్యూస్ ట్రూ వాల్యూ. ఓకే, ట్రూ వాల్యూ. దిస్ వాల్యూస్ మెజర్డ్ వాల్యూ. ఓకే, మెజర్డ్ వాల్యూ. ఇప్పుడు నాకు ఎర్రర్ కావాలనుకోండి, మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. మెజర్డ్ వాల్యూ అంతండి 72.5 మైనస్ 72 kg అంటే అంతండి. మనకి ఈ రెండిట్లోంచి డిఫరెన్స్ ఎంత ఇక్కడ మనకి? అంటే ఈ రెండు డిఫరెన్స్ చేస్తే దీనికి ఎర్రర్ ఎంత వచ్చిందంటే 0.5 వచ్చిందండి ఎర్రర్. దీనికి ఎర్రర్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? ఇది కూడా 0.5 వచ్చిందండి. అదే దీనికి ఎంత వచ్చింది? ఇది కూడా 0.5 అండ్ 0.5. అంటే చూడండి ఇక్కడ మనకి ఆల్వేస్ ఆల్ వెయిట్స్ ఆల్ ఎర్రర్స్ ఓకే ఆర్ సేమ్. ఓకే, అంటే 0.5 0.5 0.5 0.5. సో ఇక్కడ మనకి ఆల్ సైన్స్ పాజిటివ్.
ఆల్ సైన్స్ పాజిటివ్లో ఉండాలి, ఆల్ సైన్స్ కాన్స్టెంట్గా ఉండాలి. ఈ ఎర్రర్స్ని మనం ఏమంటారంటే సిస్టమాటిక్ ఎర్రర్ అని చెప్పొచ్చు. ఈ ఎర్రర్స్ని ఏమంటారంటే సిస్టమాటిక్గా ఉన్నాయి. ఓకే, మనకు డౌట్ రావచ్చు, సార్ నెగిటివ్లో రావచ్చా అంటే ఇవన్నీ వస్తే నెగిటివ్లో రావాలి, లేకపోతే అన్నీ వస్తే పాజిటివ్లో రావాలి. దట్ ఈస్ కాల్డ్ సిస్టమాటిక్ ఎర్రర్. ఓకే, ఇక్కడ మనకి సిస్టమాటిక్ ఎర్రర్ there are four types. The first one is instrumental error, the second one is constant error, environmental error and personal error. Okay, this is the four types of errors. What is instrumental error? అంటే ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ అరైజ్ డ్యూ టు ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ అరైజ్ డ్యూ టు imperfect design okay, or calibrated of the measuring instrument. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, మనకి ఇక్కడ తయారు చేసిన ఇన్స్ట్రుమెంట్స్కి జీరో ఎర్రర్ ఉండాలి. జీరో ఎర్రర్ ఉంటే దాన్ని ఏమంటాం మనం, ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి, స్క్రూ కేజ్ ఉంది, స్క్రూ కేజ్కి ఎర్రర్ అనేది ఉంటుంది. అంటే స్టార్టింగ్లో ఇన్స్ట్రుమెంట్కి ఎర్రర్ అనేది ఉంటుంది. ఆ ఎర్రర్ ఎంత అంటే జీరో ఎర్రర్ అవుతుంది. ఓకే, ఆ ఇన్స్ట్రుమెంట్ వాడే కొద్ది దాని యొక్క ఎర్రర్ జీరో ఎర్రర్ కాస్త అది పాజిటివ్లో ఎర్రర్ రావచ్చు, నెగిటివ్లో ఎర్రర్ రావచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్స్ వల్ల వచ్చే ఎర్రర్స్నే ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ అని చెప్పచ్చు సింపుల్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇన్స్ట్రుమెంట్ అంటే ఏం చెప్పచ్చు, స్క్రూ కేజ్ వన్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, లేకపోతే మన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వయోలిన్, అవి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, అంటే మనకి ఎక్స్పెరిమెంట్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే స్క్రూ కేజ్, వెర్నియర్ కాలిపర్స్ అండ్ సర్ఫేస్ టెన్షన్ అండ్ అనదర్ సింపుల్ పెండ్యులమ్, బాయిల్స్ లా అండ్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్. ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు వచ్చే ఎర్రర్స్ని ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ అంటాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్కి జీరో ఎర్రర్ అని చెప్పచ్చు. అంటే ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ అరైజ్ డ్యూ టు ఇంపర్ఫెక్ట్ డిజైన్ అని చెప్పచ్చు. ఓకే, ఈటి ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇన్స్ట్రుమెంట్స్ వల్ల వచ్చే ఎర్రర్స్నే ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ అంటాం. నెక్స్ట్ కాన్స్టెంట్ ఎర్రర్ అంటే ఏంటి, సిస్టమాటిక్ ఎర్రర్ విత్ ఏ కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్. అంటే ఇక్కడ మనం ఏం చెప్పచ్చు, ఇక్కడ మనకి సిస్టమాటిక్ ఎర్రర్ డెఫినేషన్ రాద్దాం. సిస్టమాటిక్ అంటే ఎస్ఈ సిస్టమాటిక్ ఎర్రర్ విత్ ఏ కాన్స్టెంట్ సిస్టమాటిక్ ఎర్రర్ విత్ ఏ కాన్స్టెంట్ magnitude are called constant error. అంటే ఏంటి, మనకి సిస్టమాటిక్ ఎర్రర్స్లో వచ్చే ఎర్రర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ అన్నీ కూడా కాన్స్టెంట్గా ఉంటే ఆ వాల్యూస్ని మనం ఏమంటాం, ఆ ఎర్రర్స్ని ఏమంటారంటే కాన్స్టెంట్ ఎర్రర్స్ అని చెప్పచ్చు. ఓకే, చూడండి ఇక్కడ మన మ్యాగ్నిట్యూడ్స్ అన్నీ కూడా కాన్స్టెంట్గా వచ్చాయి. దీన్ని మనం సిస్టమాటిక్ ఎర్రర్ అని చెప్పచ్చు. అంటే కాన్స్టెంట్ ఎర్రర్ ఏంటండి, సిస్టమాటిక్ ఎర్రర్ విత్ ఏ కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ కాల్డ్ కాన్స్టెంట్ ఎర్రర్. ఓకే, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఎర్రర్ అంటే ఏంటి, మనం నెక్స్ట్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఎర్రర్ అంటే ఏం చెప్పచ్చు, మనకి అట్మాస్ఫియర్లో వచ్చే చేంజెస్ వల్ల ఎన్విరాన్మెంటల్ ఎర్రర్ అంటాం. ఓకే, ఎన్విరాన్మెంటల్ ఎర్రర్ అంటాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి టెంపరేచర్ చేంజ్ అవుతుంది అనుకోండి. టెంపరేచర్ ఎలా చేంజ్ అవుతుంది అంటే ఇక్కడ మనకి సెషన్ చేంజ్ అవ్వాలి. అంటే ఇప్పుడు సపోజ్ సమ్మర్లో టెంపరేచర్ ఒకలా ఉంటుంది, వింటర్లో టెంపరేచర్ ఒకలా ఉంటుంది. అంటే ఇక్కడ ఇప్పుడు డే టైం టెంపరేచర్ ఒకలా ఉంటుంది, సమ్మర్లో నైట్ టైం టెంపరేచర్ ఒకలా ఉంటుంది. అంటే అక్కడ వచ్చే చేంజెస్, అక్కడ వచ్చే ఎర్రర్స్ని మనం ఏమంటామంటే ఎన్విరాన్మెంటల్ ఎర్రర్ అని చెప్పచ్చు. లేకపోతే విండ్ వెలాసిటీ, ఒకసారి ఎయిర్ అనేది స్లోగా వస్తుంది, ఒకసారి ఎయిర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. అంటే ట్రూ ఎయిర్ అంటే ఇక్కడ మనకి ఎయిర్ యొక్క వెలాసిటీ ఎంత ఉందంటే ఇనీషియల్గా ఒక వెలాసిటీ ఉంటుంది, ఫైనల్గా ఏమవుతుంది అది స్పీడ్ పెరుగుతూ ఉంది అనుకుని విండ్ వెలాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్పచ్చు. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, అట్మాస్ఫియర్లో వచ్చే చేంజెస్ వల్ల అక్కడ మనకి విండ్ అనేది స్పీడ్గా ఉంటుంది. ఓకేనండి, ఓకే, చేంజ్ ఇన్ టెంపరేచర్ అండ్ విండ్ వెలాసిటీ. ఎన్విరాన్మెంటల్ ఎర్రర్ అంటే ఏంటి, అట్మాస్ఫియర్లో వచ్చే చేంజెస్ వల్ల వచ్చే ఎర్రర్స్నే ఎన్విరాన్మెంటల్ ఎర్రర్ అంటాము. ఎన్విరాన్మెంటల్ ఎగ్జాంపుల్ ఏంటంటే చేంజ్ ఇన్ టెంపరేచర్
ఆర్ విండ్ వెలాసిటీ. ఇప్పుడు చేంజ్ ఇన్ టెంపరేచర్ అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా దీనికి ఇంకా క్లారిటీగా చెప్తాను. దీనికి ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఏం చెప్తాను, పర్సనల్ ఎర్రర్ తీసేయండి. ఇప్పుడు వింటర్ తీసుకున్నాను, వింటర్ సెషన్ వింటర్ తీసుకున్నాం అనుకోండి. వింటర్లో మనకి టెంపరేచర్ ఎలా ఉంటుంది, బాగా తక్కువ ఉంటుంది వింటర్లో. ఓకే, టెంపరేచర్ తక్కువ ఉంటుంది. అదే సమ్మర్ తీసుకున్నాం అనుకోండి, సమ్మర్లో మనకి టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఓకే, బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మెటల్ స్కేల్ వాడామనుకోండి, ఇక్కడనే ఇది మెటల్ స్కేల్ అండి. అంటే మెటల్ స్కేల్ కానీ టేప్స్ కానీ ఏదైనా పర్లేదు. లెంగ్త్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎలా తీసుకున్నాం, ఇది 10 మీటర్స్ 10 ఒక 30 సెంటీమీటర్స్ స్కేల్ అనుకుందాం. మన దగ్గర ఉన్న లాంగ్ స్కేల్స్ ఉంటాయి చూసారా, 30 సెంటీమీటర్స్ స్కేల్ అనుకుందాం దీన్ని. ఈ 30 సెంటీమీటర్స్ స్కేల్ అనేది ఎంతకంత మిల్లీమీటర్స్లో చేంజ్ అవ్వచ్చండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇది 30 సెంటీమీటర్స్ స్కేల్ కాబట్టి ఇప్పుడు మన సమ్మర్లో ఏమవ్వాలి, ఇప్పుడు మనకి వింటర్లో తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకి వింటర్లో తీసుకుంటే ఏమవుతుంది, వింటర్లో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాంట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి కాంట్రాక్ట్. ఇక్కడ మనకి ఏమవుతుంది, మనకి సమ్మర్ కాబట్టి ఎక్స్పాండ్ అవుతుంది. ఇది ఎక్స్పాండ్. ఇదేమో వింటర్లో అయితే కాంట్రాక్ట్ అవుతుంది, అంటే దగ్గరికి వస్తుంది. సమ్మర్లో అయితే అంటే ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్కేల్ తీసుకున్నాం అనుకోండి, 30 సెంటీమీటర్ స్కేలు కొద్దిగా డిక్రీజ్ అవ్వచ్చు. అది 29.99 ఎంత రావచ్చు. ఓకే, తీసుకోవడం కొద్దిగా ఎక్స్పాండ్ అవ్వచ్చు. ఓకే, ఇది కాంట్రాక్ట్ అవుతుంది, ఇది ఎక్స్పెండ్ అవుతుంది. ట్రూ లెంగ్త్ ఎంత 30 సెంటీమీటర్స్. ట్రూ లెంగ్త్ ఎంత 30 సెంటీమీటర్స్ లెంగ్త్. ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ది స్కేల్ 30 సెంటీమీటర్స్. వింటర్లో మన లెంగ్త్ కాంట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఎంత కాంట్రాక్ట్ అయ్యింది, దట్ ఈస్ కాల్డ్ ఎర్రర్. సపోజ్ కాంట్రాక్ట్ అయింది 29కి ఎంత వచ్చింది అనుకోండి, క్లియర్గా ఉందా, 29 సెంటీమీటర్స్ వచ్చింది అనుకోండి. ఎర్రర్ ఎంత అంటే ఏం చెప్తాం, 1 సెంటీమీటర్ ఎర్రర్ అని చెప్పచ్చు. ఒకవేళ ఇది 1 సెంటీమీటర్ ఎక్స్టెండ్ అయింది అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది ఎర్రర్, 31. 30 and 31. దిస్ ఈజ్ ద ట్రూ వాల్యూ, మెజర్డ్ వాల్యూ. ట్రూ వాల్యూ, మెజర్డ్ వాల్యూ అంటే మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ. మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ, దట్ ఈస్ కాల్డ్ ఎర్రర్. దట్ ఈస్ కాల్డ్ ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్ అంటాం. అంటే ఎన్విరాన్మెంటల్ ఎర్రర్ అంటే అంటే అట్మాస్ఫియర్లో వచ్చే చేంజెస్ వల్ల వచ్చే ఎర్రర్స్నే మనం ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్లియర్గా అర్థమైంది, వింటర్లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి స్కేల్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కేల్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు, కాంట్రాక్ట్ అయినప్పుడు ఎంతో కొంత ఎర్రర్ అనేది చూపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎన్విరాన్మెంటల్ ఎర్రర్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఫోర్త్ వన్ ఏంటంటే పర్సనల్ ఎర్రర్. ఫోర్త్ వన్ ఏంటంటే పర్సనల్ ఎర్రర్. పర్సనల్ ఎర్రర్ అంటే ఏంటి, ఇక్కడ మనకి కేర్ లేకుండా తీసుకునే, అంటే ఇక్కడ మనకి దీస్ ఆర్ ఎంటర్లీ డ్యూ టు ద పర్సనల్ ఎర్రర్స్ అండి. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, పర్సనల్ ఎర్రర్ అంటే కేర్లెస్. ఓకే, అంటే మనకి ఇన్డిసిప్లిన్గా చేసే ఎక్స్పెరిమెంట్స్ని మనం ఏమంటామంటే పర్సనల్ ఎర్రర్స్ అంటాము. అంటే కేర్లెస్నెస్ ఇన్ టేకింగ్ అబ్జర్వేషన్స్. ఓకే, కేర్లెస్నెస్ ఇన్ టేకింగ్ అబ్జర్వేషన్స్ అంటే కేర్ లేకుండా తీసుకునే అబ్జర్వేషన్స్ని మనం పర్సనల్ ఎర్రర్ అనొచ్చు. లేకపోతే ఇండిసిప్లిన్గా చేసే ఎక్స్పెరిమెంట్స్కి వచ్చే ఎర్రర్స్, వీటిని మనం ఏమంటామంటే పర్సనల్ ఎర్రర్స్ అనొచ్చు. అంటే మనం ఇండిసిప్లిన్గా చేస్తాం అనమాట. అంటే మనకి ఇండిసిప్లిన్గా కేర్లెస్నెస్గా చేస్తాం. అంటే మనకి నెగ్లిజెన్సీ అనమాట. దట్ ఈస్ కాల్డ్ పర్సనల్ ఎర్రర్స్. ఓకే, దట్ ఈస్ ద సిస్టమాటిక్ ఎర్రర్లో డిఫరెంట్ పార్ట్స్ అండి ఇవి. ఓకే, ఫస్ట్ ఏంటి మనకి సిస్టమాటిక్ ఎర్రర్ అని చెప్పుకున్నాం. సిస్టమాటిక్ ఎర్రర్ అనేది ఓన్లీ పాజిటివ్ కానీ నెగిటివ్లో ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. మ్యాగ్నిట్యూడ్స్ అన్ని కాన్స్టెంట్గా ఉండాలి, సేమ్ సైన్ ఉండాలి. ఉంటే పాజిటివ్ ఉండాలి, ఉంటే సైన్ ఉండాలి. ఓకే, సిస్టమాటిక్ ఎర్రర్లో మనకి ఫోర్ పార్ట్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్, సెకండ్ వన్ ఈజ్ కాన్స్టెంట్ ఎర్రర్, థర్డ్ వన్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ ఎర్రర్, ఫోర్త్ వన్ ఈజ్ పర్సనల్ ఎర్రర్. ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇన్స్ట్రుమెంట్స్ వల్ల వచ్చే ఎర్రర్స్నే ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ అని చెప్పొచ్చు. కాన్స్టెంట్ ఎర్రర్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ రాస్తాం, ఇక్కడ మనకి సిస్టమాటిక్ ఎర్రర్ విత్ ఏ కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్. సిస్టమాటిక్ ఎర్రర్స్కి మ్యాగ్నిట్యూడ్స్ అనేవి కాన్స్టెంట్గా ఉండే ఎర్రర్స్ని మనం కాన్స్టెంట్ ఎర్రర్స్ అని చెప్పొచ్చు. ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్ అంటే మనకి అట్మాస్ఫియర్లో వచ్చే చేంజెస్ వల్ల వచ్చే ఎర్రర్స్ని ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్ అని చెప్పొచ్చు. ఓకే, అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ చేంజ్ అవుతున్నప్పుడు అక్కడ వచ్చే
ఎర్రర్ని ఎన్విరాన్మెంటల్ ఎర్రర్ అని చెప్పొచ్చు. విండ్ వెలాసిటీ, ఇది కూడా అట్మాస్ఫియర్లో వచ్చే చేంజెస్ వల్లే మనం విండ్ యొక్క వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ద థర్డ్ వన్ ఈస్ పర్సనల్ ఎర్రర్. ఫోర్త్ వన్ ఈస్ పర్సనల్ ఎర్రర్. పర్సనల్ ఎర్రర్ అంటే ఏంటి? కేర్లెస్నెస్ ఇన్ టేకింగ్ అబ్జర్వేషన్స్. అంటే కేర్లెస్నెస్ అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు? కేర్లెస్నెస్ in taking observations. That is called personal errors. అంటే ఇండిసిప్లిన్గా చేసే ఎక్స్పెరిమెంట్స్కి పర్సనల్ ఎర్రర్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఇంకా మనకి సిస్టమాటిక్ ఎర్రర్ గురించి మనం క్లియర్గా చెప్పుకున్నామండి. నెక్స్ట్ ర్యాండమ్ ఎర్రర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ర్యాండమ్ ఎర్రర్ అంటే ఏం చెప్పొచ్చు? ద ఎర్రర్ విచ్ అకర్ ఇర్రెగ్యులర్లీ డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్. అంటే సిస్టమాటిక్ ఎర్రర్లో 0.5, 0.5, 0.5, 0.5 వచ్చింది. అన్ని మ్యాగ్నిట్యూడ్స్ ఒకేలాగా ఉన్నాయి, అన్ని సైన్స్ ఒకేలాగా ఉన్నాయి. వాటిని ఏమన్నా సిస్టమాటిక్ ఎర్రర్ అంటాం. కానీ ఇక్కడ మనకి మ్యాగ్నిట్యూడ్స్ డిఫరెంట్గా రావచ్చు, సైన్స్ డిఫరెంట్గా రావచ్చు. అటువంటి ఎర్రర్స్ని మనం ఏమంటాం? ర్యాండమ్ ఎర్రర్ అంటాం. అంటే ఎగ్జాంపుల్గా టైం టేకెన్ ఫర్ 10 కంప్లీట్ ఆక్సిలేషన్స్. టైం taken for 10 complete oscillations. 10 complete oscillations. ఓకే, అంటే మనకి 10 కంప్లీట్ ఆక్సిలేషన్స్ రావడానికి పట్టే టైం, అంటే 10 కంప్లీట్ ఆక్సిలేషన్స్ చేయడానికి పట్టే టైం ఎంత అని ఇచ్చాడంటాడు? 20 సెకండ్స్ ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడమ్మా? 20 సెకండ్స్. అంటే 1 ఆక్సిలేషన్ అంటే ఎంత అని చెప్పచ్చు మనకి. చూడండి, 1 ఆక్సిలేషన్ అంటే ఏం లేదండి. సపోజ్ ఈ సింపుల్ పెన్లు ఎలా ఉంది, ఇలా ఒక పెన్లు అరేంజ్ చేసాం ఒక రిజిడ్ సపోర్ట్కి. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది ఇలాగ ఆక్సిలేట్ అవుతుంది. ఇలా కొద్ది ఫోర్స్ అప్లై చేస్తే ఇలాగ వెళ్ళి మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చి మళ్ళీ ఎలా వస్తుంది, మళ్ళీ సేమ్ పొజిషన్కి వస్తుంది. అంటే ఇదేంటి? దిస్ ఈజ్ ద మీన్ పొజిషన్. దీని మీన్ పొజిషన్, దీన్ని ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటాం. మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వెళ్తుంది, ఎక్స్ట్రీమ్ నుంచి మళ్ళీ మీన్కి వస్తుంది, మీన్ నుంచి మళ్ళీ ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది, మళ్ళీ ఎక్స్ట్రీమ్ నుంచి మీన్కి వస్తుంది. దీన్నే మనం ఏమనొచ్చు? కంప్లీట్ 1 ఆక్సిలేషన్. ఓకే, 1 ఆక్సిలేషన్. అలాంటి 10 ఆక్సిలేషన్ చేయడానికి ఎంత టైం పట్టింది అన్నాడు? 20 సెకండ్స్ పట్టిందంట. ఒక 1 పర్సన్ తీసుకున్నాను, ఫస్ట్ పర్సన్ తీసుకోండి, లేకపోతే సేమ్ పర్సనే తీసుకుందాం. ఒకే పర్సన్ డిఫరెంట్గా చేసాడు అనమాట. ఫస్ట్ పర్సన్ ఎంత వచ్చిందంటే మనకి, అంటే ఒకే పర్సన్ డిఫరెంట్గా చేసాడు. ఫస్ట్ టైం ఇది, సెకండ్ టైం, థర్డ్ టైం. అంటే ఒకే పర్సన్ చేసింది ట్రయల్ 1 ఇది. అంటే ఫస్ట్ పర్సన్ అంటే 1 పర్సన్. ఓకే, 1 పర్సన్ ఫస్ట్ టైం చేసాడు. ఫస్ట్ టైం ఎంత వచ్చింది మనకి? ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక పర్సన్ ఫస్ట్ టైం ఎంత వచ్చింది? 20.1 సెకండ్ వచ్చింది అనుకుందామండి. ఎంతండి? 20.1 సెకండ్ వచ్చింది. సెకండ్ టైం 20.0 వచ్చిందండి సెకండ్ టైం. థర్డ్ టైం ఎంత వచ్చిందంటే 20.2 వచ్చింది అనుకుందాం. 20.2 సెకండ్స్ వచ్చింది అనుకుందాం. ఇలా మనకి డిఫరెంట్గా రావచ్చు. అంటే 19.9 కూడా రావచ్చండి. అంటే 19.4th వన్ ఈజ్ థర్డ్ వన్ 20.2 అండ్ ఫోర్త్ వన్ 19.9. అంటే ఇలా టైం అనేది వేరియేషన్ వచ్చిందనమాట. అంటే 10 కంప్లీట్ ఆక్సిలేషన్ చేయడానికి ఎంత టైం పట్టింది అన్నాడు? 20 సెకండ్స్ పెట్టినట్లయితే. ఓకే, అంటే 10 కంప్లీట్ ఆక్సిలేషన్ చేయడానికి పట్టే టైం 20 సెకండ్స్ అయితే ఫస్ట్ టైం అంటే ఒకే పర్సన్ 4 టైం చేసాడు ఎక్స్పెరిమెంట్ని. ఫస్ట్ టైం చేసినప్పుడు 20.1 సెకండ్ వచ్చింది, సెకండ్ టైం చేసినప్పుడు 20 సెకండ్స్ వచ్చింది, థర్డ్ టైం చేసినప్పుడు 20.2 సెకండ్స్ వచ్చింది, ఫోర్త్ టైం చేసినప్పుడు 19.9 సెకండ్స్ వచ్చింది. దీనికి ఎర్రర్ ఎంత? ఎర్రర్ అనేది ఎలా చూసుకున్నట్లయితే ఇది మనకి ఏమవుతుంది? ఇక్కడ వచ్చిన ఎర్రర్ 20 సెకండ్స్ తీసుకున్నట్లయితే ఈ 20 సెకండ్స్ని మనం ఏమంటాం? ట్రూ వాల్యూ కింద తీసుకుంటాం. ఈ 20.1ని 20ని, ఈ 20.2ని, ఈ 19.ని మనం ఏమంటాం? మనం మెజర్డ్ వాల్యూస్ అంటాం. మనకి ఎర్రర్ కావాలంటే ఏం చేస్తాం? మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ అని చెప్పొచ్చు. అంటే మనకి మెజర్డ్ వాల్యూ 20.1, ట్రూ వాల్యూ ఎంత? 20. అంటే దీనికి ఎర్రర్ ఎంత? మనకి ఎర్రర్ ఎంత అంటే ఏం చెప్తారు? 0.1. ఎర్రర్ ఎంత అంటే 0.1 అని చెప్పొచ్చు. దీనికి ఎర్రర్ ఎంత అంటే 20 మైనస్ 20 0. దీనికి ఎంత అంటే మనకి 20.2 తీసుకుంటే ఎంత వస్తుంది? మనకి 20.2 తీసుకుంటే 0.2. అదే 19.9 తీసుకున్నాం అనుకోండి, ఎంత మనకి? మైనస్ 0.1 వస్తుంది. -0.1. దిస్ ఈజ్ ద ఎర్రర్స్.
మనకి మ్యాగ్నిట్యూడ్స్ డిఫరెంట్గా ఉంది, సైన్స్ కూడా డిఫరెంట్గా వచ్చాయి. ఒక దిక్కున పాజిటివ్లు వచ్చాయి, ఒక దిక్కున నెగిటివ్స్ వచ్చాయి. ఇటువంటి ఎర్రర్స్ మనం ఏమంటామంటే ర్యాండమ్ ఎర్రర్ అంటాం. ఓకే, ర్యాండమ్గా అక్కడ క్వశ్చన్ చూడండి, ర్యాండమ్గా వచ్చే ఎర్రర్స్ని ర్యాండమ్ ఎర్రర్ అంటాం. సిస్టమేటిక్గా వచ్చే ఎర్రర్ని సిస్టమేటిక్ ఎర్రర్స్ అంటాం. ఓకే, ర్యాండమ్ ఎర్రర్ అండి, క్లారిటీ వచ్చిందని అనుకుంటాను నేను. ఓకే, నెక్స్ట్ మన గ్రాస్ ఎర్రర్ అండి. నెక్స్ట్ ఏంటంటే మనకి గ్రాస్ ఎర్రర్. నెక్స్ట్ ఏంటంటే గ్రాస్ ఎర్రర్ గురించి డిస్కస్ చేద్దాం. థర్డ్ వన్, గ్రాస్ ఎర్రర్. వెళ్ళిపో, కట్ చేసేస్తాను. ఇది పర్లేదు, నేను వెళ్ళిపో. పర్లేదు, తీసేస్తాను. అందులో మధ్యలో కట్ చేసేదే ఇదంతా. పాస్ కన్నా బోర్డు మీద కిచెన్ కట్ చేస్తావా? ఓకే, నెక్స్ట్ మనకి గ్రాస్ ఎర్రర్. గ్రాస్ ఎర్రర్ అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? ఇక్కడ గ్రాస్ ఎర్రర్ అంటే మనం హ్యూమన్ మిస్టేక్స్ వల్ల వచ్చే ఎర్రర్స్ని మనం గ్రాస్ ఎర్రర్ అని చెప్పొచ్చు అండి. హ్యూమన్ మిస్టేక్స్ అంటే గ్రాస్ ఎర్రర్స్ మెయిన్లీ కవర్స్ ద హ్యూమన్ మిస్టేక్స్ ఇన్ రీడింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రాస్ ఎర్రర్. అంటే మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల మనం ఎంతకంత చిన్న మిస్టేక్ లేకుండా మనం ఎక్స్పెరిమెంట్ చేయలేము. అక్కడ వచ్చే ఎర్రర్స్ని మనం ఏమంటాం అంటే గ్రాస్ ఎర్రర్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ రూమ్ యొక్క టెంపరేచర్ ఎంత నేను చూడమంటున్నాను ఒక థర్మామీటర్ ఇచ్చి. ఇప్పుడు ఒకడు ఏం చేశాడంటే మనకి ఒరిజినల్గా ఆ రూమ్ యొక్క టెంపరేచర్ ఎంత అంటే 21.5 degrees అండి. ఆ రూమ్ యొక్క ఒరిజినల్గా టెంపరేచర్ 21.5. వాడు ఏం చేశాడంటే థర్మామీటర్లో మెజర్ చేశాడు. థర్మామీటర్లో మెజర్ చేస్తే ఆ రీడింగ్ ఎంత అని చెప్పాడు, మనకి ఎలా పెట్టుకుని చూశాడు అనమాట. అంటే 31.5 degrees చెప్పాడండి. అంటే మనకి ఇలా వచ్చే ఎర్రర్స్ని మనం గ్రాస్ ఎర్రర్స్ అంటాం. అంటే దట్ ఈస్ ద ఓవర్ సైట్ వల్ల డ్యూ టు ఓవర్ సైట్ వల్ల వచ్చే ఎర్రర్స్ని మనం గ్రాస్ ఎర్రర్ అని చెప్పొచ్చు. అంటే మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ, డ్యూ టు ద ఓవర్ సైట్ రీడ్ ఆఫ్ టెంపరేచర్ యాజ్ 31.5 degrees అండ్ యాక్చువల్ రీడింగ్ మేబీ 21.5 degrees అండి.
ఓకే, అంటే యాక్చువల్గా ఆ రూమ్ యొక్క టెంపరేచర్ 21.5 అయితే 21.5 అయితే ఇక్కడ మనకి రీడింగ్ ఎంత వచ్చింది, మనకి 31.5. అంటే ఇలా చూడడం వల్ల వచ్చే ఎర్రర్స్ని మనం ఏమంటాం అంటే గ్రాస్ ఎర్రర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకా చెప్పచ్చు, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఇంకా ఎనీ అదర్ ఎగ్జాంపుల్స్, ఓకే, వీటిని మనం ఏమంటామంటే గ్రాస్ ఎర్రర్స్ అని చెప్పచ్చు.